కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి మన టాపిక్ వయసు కబుర్లు. వయసు కబుర్లు అనగానే మీరు పడుచువాళ్ల కబుర్లు మాత్రమే అని అపార్థం చేసుకునేరు. అఫ్కోర్స్ మన వీడియో ముఖ చిత్రమే మీకు మేటర్ని బోధపరుస్తోంది గనుక ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదనుకోండి. వయసు కబుర్లు అంటే ఇక్కడ అన్ని వయసులకు సంబంధించిన జనరల్ కబుర్లు అని. మనిషి జీవితంలో ఈ వయసు అనేది నిర్వహించే పాత్ర బహుదొడ్డది, బహు విచిత్రమైనది కూడా. అందుకే నాకు ఈరోజు దీని మీద మాట్లాడాలని అనిపించింది. ఏ మనిషి ఎప్పుడు పుడతాడో, ఎప్పుడు మరణిస్తాడో అన్న విషయాలు ముందుగా ఆ మనిషికి తెలియవు. భూమి మీద పడిన తర్వాత కూడా మన ఊహ అంటామే, అది రానంత వరకు మనిషికి తన ఉనికి గురించే తనకు తెలియదు. కౌమారంలోకి వచ్చాక కానీ నేను నాది అన్న భావాలు మనసులోకి రావు. నిజానికి అంతకు ముందు బాల్యంలో కూడా ఆ భావాలు ఉంటాయి. 2 ఏళ్ల పిల్లవాడి చేతిలో బొమ్మను లాక్కుంటే వాడు ఏడవడు అంటే నాది అన్న భావం వాళ్ళలో ఉన్నట్టేగా. కాకుంటే అవన్నీ అసంకల్పితంగా తనకు తెలియకుండానే జరిగిపోతాయి. ఆ తర్వాత అవేవి గుర్తుండవు కూడా. కౌమారప్రాయం అంటే 8-9 ఏళ్ల నుంచి జరిగినవి, తను చేసిన పనులు, గడిపిన జీవితం, ఇవి అస్పష్టంగా కొంత, స్పష్టంగా మరికొంత గుర్తుంటాయని అంటారు. అంటే మనిషి జీవితం నిండు 100 ఏళ్ళు అనుకున్నా అందులో ఓ 10 సంవత్సరాలు ఆ మనిషికే తెలియకుండా గడిచిపోతాయి. 13 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు అయోమయావస్థలో, సందిగ్ధతలో, తెలిసి తెలియని తనంతో, తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో గడిచిపోతుంది. ఇక 16 ఏళ్ల వయసులో వయసు లేలేత పర్వంలో ఉంటుంది. పట్టపగ్గాలు లేవు అంటారే అలా. యవ్వన ప్రారంభం ఒక సంబరంతో మొదలవుతుంది. ఊహాలోకంలో విహరిస్తారు నవయవ్వనులైన యువతి యువకులు. ఫ్రెండ్స్, ఫ్యాషన్స్, సినిమాలు, షికార్లు, కాఫీ డేలలో బాతాకానీలు, ఇప్పుడైతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ సంస్కృతులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. జీవితం అంటే ఆ ఆనందమే, ప్రపంచం అంటే ఇక అదే అని అనిపిస్తుంది. పరిసరాలన్నీ చాలా అందంగా, ఆహ్లాదంగా కంటికి కనిపిస్తాయి. ఉరుకుల పరుగుల వేగం, గాల్లో తేలిపోతున్నట్టున్న భావన, ఒంట్లో వేడి రక్తం ఉరకలు వేస్తుండటం, కండరాలలో బలం, నరాల్లో శక్తి, ఇవన్నీ పదండి ముందుకు, పదండి తోసుక అన్నట్టు యువతలో ఒక దూసుకుపోయే తత్వాన్ని, ఆవేశపూరిత మనస్తత్వాన్ని, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయేటంతటి హార్మోన్ల ప్రభావాన్ని శరీరంలో, మనసులో కలిగిస్తూ ఉంటాయి. వాళ్ళ వయసు పట్ల వాళ్ళు గర్వంతో ఉంటారు. నీ వయసు ఎంత అని ఎవరన్నా అడిగితే స్వీట్ 16 అని అమ్మాయిలు వీణ మీటినట్టు సమాధానం ఇస్తారు. అబ్బాయిలైతే 18 అని అప్పుడే మారిన కొత్త స్వరంతో మేఘగర్జన చేస్తారు. మనిషిలో అహంకారాన్ని కలిగించే విషయాలు ఏమిటి అంటే అందం, ఐశ్వర్యం, పదవి, అధికారం. ఈ వరుసలో వయసును తెచ్చి 2వ స్థానంలో కూర్చోబెట్టాలి. యవ్వన ప్రారంభంలో యువతలో ఉండే అహంకారం అందమైన అహంకారం అనే చెప్పాలి. ఆ తర్వాత ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్లోకి అడుగుపెట్టే సంధికాలంలో మనిషిలో సైకలాజికల్గా వచ్చే వయసు సంబంధి మార్పులు మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా పరిణామం చెంది, లేకుంటే ప్రభావితమై వింత పోకడలు పోతాయి. ఎవరిలో ఎలా అన్నది తమాషాగా మాట్లాడుకోవటమే ఈరోజు మనం ఎంచుకున్న ఈ టాపిక్లోని అంతర్గత అంశాలు. అంతేగాని ఎవరిని విమర్శించటం ఎంత మాత్రం కాదు. నిజానికి విమర్శించటానికి అందులో ఏమీ లేదు కూడా. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, ఎవరి మనసు వాళ్ళది, ఎవరి జీవన శైలి వాళ్ళది. ఇతరుల వయసును, వాళ్ళ డ్రెస్సింగ్ని, వాళ్ళ అలంకరణను, వాళ్ళ అభిరుచిని విమర్శించటం, ఎద్దేవా చేయటం, మానసికంగా బాధ పెట్టడం
ఇవి లేనంత వరకు ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ అలా ఉంటే మాత్రం అది అభ్యంతరకర విషయమే అవుతుంది. ఈరోజు మన టాపిక్ అయిన వయసు కబుర్లు కూడా నిజానికి దాని మీదనే. పుట్టుక, చావు, వయస్సు, ఇంకా చెప్పాలంటే జీవన స్థితి, ఇవేవి మన చేతిలో ఉండేవి కావని ముందే అనుకున్నాం కదా. అయినా ఎందుకో కొంతమంది వయసు వేషాలు అంటే వయసు చిత్రాలు చేస్తుంటారు. పెద్ద వయసు వాళ్ళని, వయసు మళ్ళిన వాళ్ళని, సీనియర్ సిటిజన్స్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. వయసు ప్రస్తావన తెచ్చి చిన్నచూపు చూస్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్స్ అన్న ఈ మాట ఎంత గౌరవప్రదంగా, వినటానికి గంభీరంగా ఉంది. కానీ కొంతమంది అలా మాట్లాడరు. వృద్ధుడు, వృద్ధురాలు, ముసలావిడ, ముసలాయన, ముసలమ్మ, ముసలయ్య, ఇవి వాళ్ళు వాడే పదాలు. 50 సంవత్సరాల నడి వయసు వాళ్ళు కూడా చాలామందికి, ముఖ్యంగా పత్రికా విలేకరులకు వృద్ధులే. 50 ఏళ్ల వృద్ధురాలు భర్తతో కలిసి బైక్ మీద వెళుతూ యాక్సిడెంట్కు గురైన దుర్ఘటన, కొద్దిలో ప్రాణాపాయం తప్పిన వైనం అంటూ వెలువడుతుంది వార్త. మర్నాడు పేపర్లో ఆ వార్త చదివి, టీవీలో ఆ వార్త చూసి, ఆ క్లిప్పింగు, రిపోర్టు విన్న ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? జనరల్గా 40-50 మధ్య వయసులో ఉన్నవాళ్ళు నిండు యవ్వన ప్రాయాన్ని దాటి నడి వయసులోకి అడుగు పెడతారు అప్పుడే. కనుక ఆ తరుణంలో వస్తున్న వృద్ధాప్యాన్ని యాక్సెప్ట్ చేయలేక, యవ్వన ప్రాయాన్ని వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేక ఒక సంధికాలపు వింత మానసిక స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్లను పట్టుకొని 30 ఏళ్ల వయసు వాళ్ళు సైతం ఆంటీ, అంకుల్ అని పిలవటం, వాళ్ళ పిల్లలతో తాత, మామ అని పిలిపించటం వాళ్ళ మనసును పించ్ చేస్తుంది. అంటే అది వాస్తవ దూరం ఏమీ కాదు, చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. నైటీలు, షల్వార్ షర్ట్లు వేసుకొని చిన్నవాళ్ళలా ఫీల్ అయిపోతూ కనపడ్డ వాళ్ళందరినీ ఆంటీ, అంకుల్ అని పిలిచే వాళ్ళంతా వయసు కుర్రాళ్ళం అని వాళ్ళకు వాళ్ళు అనుకున్నంత మాత్రాన వాళ్లకున్న వయసు తరిగిపోతుందా? 30 ఏళ్లకే లేని వృద్ధాప్యాన్ని ఒంటి మీద వేసుకొని, నేత చీరలు కట్టుకొని, జుట్టు ముడివేసుకున్న వాళ్ళ తక్కువ వయసు ఎక్కువైపోతుందా? ఈ రెండూ నిజం కాదు. నన్ను అడిగితే వయసు శరీరానికి వచ్చేదానికన్నా మనసుకు వచ్చేదానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ఒక సినీ కవి కూడా అన్నాడు కదా, అందుకే కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని. మానసికంగా ఏ యాక్టివిటీసు, ఏ జాబు లేక ఏ వ్యాపకం లేక బిజీగా కాక లేజీగా కూర్చునేవాళ్ళు ఎప్పుడు ఏం తోచటం లేదు, బోర్ కొడుతోంది అంటూ సణిగేవాళ్ళు అకాల వృద్ధాప్యానికి గురవుతారు. చేయాల్సిన కన్స్ట్రక్టివ్ పనేమీ లేనప్పుడు ఉండేది పనికి మాలిన ఆలోచనలు, పోచుకోలు కబుర్లు, ఇవే. వాటితో కాలక్షేపం చేస్తూ దానివల్ల మనసులో పుట్టే అంతఃశత్రువులైన ఈర్ష్య, అసూయ, ఓర్వలేనితనం వంటి వాటి పాలబడి ఒక రకమైన సిక్ మెంటాలిటీని డెవలప్ చేసుకుంటారు. దీని మూలంగా వాళ్లకు మనశ్శాంతి ఉండదు, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్లకు కూడా మనశ్శాంతి ఉండదు. అలా కాక శరీరాన్ని, మనసును క్షణం తీరిక లేదన్నంత బిజీగా ఉంచుకోగలిగితే పెరుగుతున్న వయసు గుర్తురాదు, ఉంచుకొచ్చే మృత్యువు గుర్తుకురాదు. అవి ఆమడ దూరం పారిపోతాయి. అంతా మనం అనుకోవటంలోనే ఉంటుంది. యద్భావం తద్భవతి. ఆరోగ్యకరమైన ఆలోచనలు చేయగలిగే వాళ్ళు యంగ్గా ఫీల్ అవుతారు. ఎదుటి వాళ్ళ మీద అసూయ, తన మీద తను సెల్ఫ్ పిటి, నోరు విప్పితే కర్మ ప్రారబ్ధం ప్రాప్తం అంటూ వేదాంతం మాట్లాడేవాళ్ళు పడుచు వయసులో ఉన్నప్పుడే ముసలితనపు భావనకు గురవుతారు. అందుకే 75% జీవితం మన చేతిలోనే ఉంటుంది, మిగతా 25% జీవితాన్ని మాత్రమే కనిపించని శక్తి ఏదో నడిపిస్తుంటుంది అని అంటారు పెద్దలు. మనకు వచ్చే కష్టాలు, నష్టాలలో చాలా వరకు కారణం స్వయంకృతాలే ఉంటాయి. ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు మనోవైజ్ఞానిక శాస్త్రం మనని హెచ్చరిస్తూనే ఉంటుంది. అయినా మనం వినం. ఆధునిక పోకడలు, కార్యకలాపాలు
ఇప్పుడు మనకు అభిరుచియేగాక అనివార్యం కూడా అయిపోయాయి. యంత్రాల మధ్య మనము ఒక యంత్రంగా మారిపోయి టైంకు తిండి, కంటి నిండా నిద్ర, తగినంత విశ్రాంతి లేక వృద్ధాప్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. వీటికి సాటి మనిషిలోని శాడిజం కూడా ఒక్కోసారి తోడవుతూ ఉంటుంది. 30 ఏళ్ల వాళ్లకు 60 ఏళ్ల వాళ్లను చూస్తే నేను పడుచు, తను ముసలి అన్న భావం కలిగి అంతర్గత ఆనందమేదో కలుగుతుంది. ఇదిగాక కొంతమందికి కనపడ్డ వాళ్ళందరినీ నీ వయసెంతా అని అడగటం ఒక అలవాటు. మరికొంతమంది డేట్ ఆఫ్ బర్త్తో సహా అడుగుతారు, ఏ సంవత్సరంలో పుట్టారు అని. అలా మనసులో ఏదో పెట్టుకుని అడిగే వాళ్లకు మన వయసు అస్సలు చెప్పకూడదు. చెప్పామో ఇక బుక్ అయిపోతాం. ఓ, అప్పటికి నేను ఇంకా 4 ఏళ్ల పిల్లనే అని ఒకళ్ళంటే మరొకళ్ళు, ఓ అప్పటికి నేను ఇంకా పుట్టనేలేదు అని అంటారు. అలా చెప్పుకోవటంలో వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యి అపరిమిత ఆనందాన్ని ఫీల్ అవుతున్నారని మతాబుల్లా వెలిగే వాళ్ళ కళ్ళు, 100 క్యాండిల్ బల్బులా వెలిగే వాళ్ళ ముఖం మనకు చెప్పక చెప్తాయి. అలా వాళ్ళ మెంటాలిటీని అవి పట్టిస్తాయి. అలాంటి వాళ్లకు మనం ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బతకగలుగుతాం. పరిపక్వత లేని మనసులు, జీవితం పట్ల అవగాహన లేని మనుషులు, స్వార్థపరులు, వాళ్ళ బిహేవియర్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. మన నోట్లో నుంచి వచ్చే ఒక మాట సూటిగా వెళ్ళి ఎదుటి వాళ్ల మనసును తాకుతుందని, అది మంచి మాట అయితే మంచి ప్రభావాన్ని, కించపరిచే మాట అయితే దుష్ప్రభావాన్ని చూపిస్తుందని మాటను బయటికి వదిలే వాళ్లకు మాట మీద సోయి ఉండాలి. ఇందాక చెప్పానే, వయసు, పుట్టిన తేదీ అడిగే వాళ్ళ గురించి. వాళ్ళు ఎదుటివాళ్ళు చెప్పిన జవాబు విన్నాక దాన్ని బట్టి వరుసలు కలిపే వాళ్ళు కూడా ఉంటారు. నాన్నగారు, తాతగారు, అమ్మమ్మగారు అంటూ. పిండితార్థం ఏమిటంటే, కాలం ఎవరి కోసమూ ఆగనది, వయస్సు పైపడక మాననిది, ప్రకృతి ధర్మం అనివార్యమైనది. నిజానికి ఏ మనిషి ముసలితనాన్ని, మరణాన్ని కోరుకోడు. అయినా తప్పక అంగీకరిస్తాడు. మనసు అంగీకరించినా అంగీకరించకపోయినా ముసలితనం, మృత్యువు ఈ రెండు ఏదో ఒకరోజు రాక మానవు. అయితే భిన్న విభిన్న మనస్తత్వాలను బట్టి కొంతమంది వృద్ధాప్యాన్ని అవలీలగా యాక్సెప్ట్ చేస్తారు. మరికొంతమంది దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తారు. తెల్ల జుట్టుతో ఉండటానికి ఇష్టపడేవాళ్ళు కొందరైతే డై చేసేవాళ్ళు మరికొందరు. ఇప్పుడు రకరకాల ఆధునిక పద్ధతులు ముసలితనం అంతగా కనిపించనివి వచ్చాయి. కనుక మిషన్కు మెయింటెనెన్స్ ఎలా అవసరమో అలాగే మన బాడీకి కూడా మెయింటెనెన్స్ అవసరం అవుతోంది. అప్పుడే అందమైన, ఆరోగ్యమైన. అందుకే 60 ఏళ్లకే పెద్ద వయసుగా కనిపించేవాళ్ళు కొందరైతే 70 ఏళ్ళు వచ్చినా పడుచుగా కనిపించేవాళ్ళు మరికొందరు. మనకు నిత్యం ఇలాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు. అయితే ఈ 2 పద్ధతుల్లో ఏది కరెక్టు అన్న తర్కం మనం అస్సలు చేయకూడదు. ఎవరికి ఎలా ఉండటం ఇష్టమైతే అలా. మన మనసుకు మనం మహారాజులం, మహారాణులం, కాదనే హక్కు ఎవరికీ లేదు అని చెప్తూ ఈ కబుర్లను ఇంతటితో ముగిస్తాను. ఈ జీవన వాస్తవాలు మనసు చిత్రాలు. మీకు నిజమేనని అనిపిస్తే ఒక చక్కని కామెంట్ పెట్టి ఈ కబుర్లలో మీరు భాగస్వాములు కండి. ఒకవేళ అలా అనిపించకపోయినా కామెంట్ పెడితే మీరు పార్టిసిపేట్ చేసినట్టే లెక్క. చివరిగా ఒక మాట అండి, మాట కాదు మనవి. సహజంగా 80 దాటినప్పటి నుంచి మనిషికి ఇక మృత్యువుకు చేరువవుతున్నాను, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్న దిగులు పట్టుకుంటుంది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం ఎప్పుడు ఎవరు, మీ వయసంతా ఇప్పుడు అని అడిగి వాళ్ళని మరింత భయపెట్టవద్దని, అలాంటి అలవాటు ఉన్న వాళ్ళకి మనవి. చావు బతుకుల మధ్య హాస్పిటల్ ఐసీయూలో ఉన్న వాళ్ళని సైతం, ఇప్పుడు నీ వయసు ఎంతని, ఇంకో 20 ఏళ్ళు గ్యారంటీ అని అనండి. పోతున్న ప్రాణం లేచి తిరిగి వెనక్కి వస్తుంది. మాటలోనే ఉంది అంతా అని చెప్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.